ఒక అమ్మాయి కష్టపడుతుంది, దినం వార్తలు తెచ్చి పబ్లిక్కు చెప్తుంది. ఒక్క వార్తనన్నా పట్టుకొచ్చి ఆమెకు సాయం చేద్దాము అన్న ఆలోచన లేదు రాజేష్కు తిరగాకు. అసలేం రాజకార్యం ఎలగబడుతున్నారో అంతగానం మరిద్దరు. ఏమయ్యా రాజేష్, నేను ఎవరికో ఫోన్ చేస్తాను, నా ఫోన్ తీసుకున్నావు కదా, అప్పటి నుంచి ఈ వాట్సాప్ పనిచేయట్లేదయ్యా, ఎందుకంటావు? వీళ్ళే కాదు, వీళ్ళ ఫోన్లు కూడా చక్కగా పనిచేయమన్నట్టు. ఓ తాత, పేద ముఖం వేసుకొని నన్ను తాత అంటున్నావా? అయ్యో పెద్ద అయినావు కదా అని ఏదో జోక్ చేసినా. ఇదిగో మా అంజలి, జోకులు కేకులు నాకు నచ్చో చెప్తా ఉండా. ఎందుకంత ఫైర్ అవుతున్నావు? ఏమన్నానని ఇప్పుడు నిన్ను? నువ్వు ఉన్నావమ్మా, నువ్వు ఒక దానివే, నా బాధలో నేను ఉంటే. బాధలున్నావా? ఇంట్లో కదా ఉన్నది. నీ పంచికి ఇంచు కూడా నవ్వు రాలే. వామ్మో, ఏంది అంత సీరియస్ ఉన్నావు? అంతగానం ఏం బాధలు ఉన్నాయని? నా బాధ డబుల్ బెడ్రూమ్ బాధ, నా బాధ. ఆ ఆపిగా, నీ పాటింటే మాకు బాధ కలిగేటట్టున్నది. అయినా డబుల్ బెడ్రూమ్ బాధ ఏంది? ఏమి లేదమ్మా, చీప్గా డబుల్ బెడ్రూమ్ వెళ్ళిప్పిస్తానని ఒక ఆయన 50,000 ఇమ్మన్నాడు. 50,000? ఆయనేమో నార్మల్ కాల్లో మాట్లాడంట, వాట్సాప్ కాలే చేయమన్నాడు. పుసుకున కట్టినమైంది పైసలు, కడితే పీకినట్టే. ఏమో అంజలి, పదాస్తి దేవతలు ఉంటారమ్మా పైన, అట్ట అనబాకమ్మా. దేవతలేమో గాని నీ పాలిట దయ్యాలైతే ఉన్నాయి, అందుకే 50,000 వేసుకోబోయింది ఆడెవడో. అదేమి లేదులే అమ్మా, నేనేం డబ్బులు కట్టలేదు కదా, అయినా నా వాట్సాపే పని చేయట్లేదు కదా కాల్ చేద్దామంటే. ఈ రాజేష్లో మన రాజేష్ ఏదో గెలిగినట్టున్నాడు నా ఫోన్ తీసుకొని తెంగరోడు. అయినా డబుల్ బెడ్రూమ్ లో అమ్ముడు కొనుడు తప్పని తెలియదా నీకు? అమ్మ నాకు తెలియక అడుగుతాను, అమ్మేటోళ్ళు అమ్ముతా ఉంటే కొనేవాళ్ళం కొంటే కూడా తప్పేనా? తప్పున్నారా? ఎవరన్నా వాళ్ళ పేరు మీద వచ్చిన డబుల్ బెడ్రూమ్ లో అమ్మినా, అమ్ముదామని చూసినా, కమ్సే కమ్ కిరాయికి ఇచ్చినా పీఓటీ యాక్ట్ కింద లబ్ధిదారుల మీద క్రిమినల్ కేసు నమోదు చేస్తారట. ఆల్రెడీ ఇటువంటి ఏమన్నా జరుగుతున్నాయా అని సర్వే షురూ చేసిండ్రట అంతటా. ఓయమ్మో, అవునమ్మా. ఇకపోతే నిన్నెవడో అగ్గినట్టే డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని అంజయ్య, సునీల్ అనేటోళ్ళ గ్యాంగు చాలా మంది కార్ నుంచి పైసలు వసూలు చేస్తున్నారట. అవును, పైసలు తీసుకొని నకిలీ పత్రాలు ఇచ్చుకుంటా మోసం చేస్తున్నారట. కేసు పెట్టిండ్రు ఇప్పుడు వాళ్ళ మీద కొందరు. ఓయమ్మో, ఇంకా నయం, నేను డబ్బులే ఇయ్యలేదమ్మా. అట్లనే ఆ వాట్సాప్ ఎవరన్నా హ్యాక్ చేసిర్రా ఏందో చూసుకో. నా ఫోన్ ఎవడమ్మా హ్యాక్ చేసేదా? ఏమంత తమాషాగా ఉందా ఏందా? మంత్రుల వాట్సాప్లే హ్యాక్ అవుతున్నాయట. నీదెంత తొక్క. నిజమా తల్లి? సైబర్ సోడిగల పనిది. అట్లాగిన హ్యాక్ అయిందని డౌట్ ఉంటే 1930కు కాల్ చేసి కంప్లైంట్ ఇయ్యాలట. అయినా ఎట్టా తగులుకున్నారేందమ్మా ఈ సైబర్ నేరగాళ్ళ జనాల పాలిట? రోజు రోజుకు ఎక్కువ అయిపోతున్నాయట సైబర్ నేరాలు. పోయినేడాదే 1,200 కోట్లకు ఎక్కువనే కొట్టేస్తే కమ్సే కమ్ 200 కోట్లు కూడా రికవరీ కాలేదట. ఇంకా ఓరి నాయనో, మరి ఫోన్ హ్యాక్ అయిందని తెలుసుకోవడం ఎట్టా? మనం ఏం చేయకుండానే ఫోన్ ఉత్తగానే హీట్ అయినా, ఫాస్ట్గా ఛార్జింగ్ దిగిపోయినా జాగ్రత్త పడాలట. ఓయమ్మో, నా ఫోన్ ఛార్జింగ్ కూడా తగ్గిందమ్మా. వెంటనే వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళా ఇన్స్టాల్ చేసుకుని 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకో. మరి చేసేస్తా అర్జెంటుగా. ఏమైంది? నేను అసలు నెట్ ఆన్ చేయలేదమ్మా, చూసుకోలేదు ఇప్పుడు దాకా. సరిపోయింది పట్టు, నడివిగా పొయ్యి ముందు ఆడెవడో ఇల్లు ఇప్పిస్తా అన్నాడేమో కదా, ఆయన గురించి పోలీసులకు చెప్పుకోపో. అట్లానేమ్మా, పోలీసులకు రిపోర్ట్ ఇస్తా, ఎందుకైనా మంచిది. పబ్లిక్ మీరైతే పైలం డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు ఎవ్వరికి అమ్మకుర్రి, హాగం కాకుర్రి. అట్లనే వాట్సాప్ ఇట్లా హ్యాక్ అయిందని అనిపిస్తే ఏం చేయాలో చెప్పుకున్నాం కదా, చూసుకోర్రి మరి, జాగ్రత్త నుల్లా.